Hello everyone, in this video we are going to talk about Ind AS 115. Ind AS 115 లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఒక కాన్సెప్ట్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్. ఏదైనా ఒక కాంట్రాక్ట్ మోడిఫై అయినప్పుడు ఆ కాంట్రాక్ట్ నుంచి వచ్చే రెవెన్యూని ఎలా తీసుకోవాలి అంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ 2 పీరియడ్స్లో పడుతుంది. 2022 21 ఒకటి అనుకుందాం, 21 to 22 అనుకుందాం. ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోయి ఈ ఇయర్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్లో ఎండ్ అవుతుంది. కానీ మధ్యకాలంలో కాంట్రాక్ట్ కొంచెం మాడిఫై అయిపోయింది, కాంట్రాక్ట్స్ టర్మ్స్ మాడిఫై అయిపోయాయి. సో కాంట్రాక్ట్ టర్మ్స్ మాడిఫై అయిపోయినప్పుడు ఆ కొత్తగా వచ్చిన మోడిఫికేషన్ని ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన P&Lలో రెవెన్యూకి ఏమైనా ఇంపాక్ట్ ఇవ్వాలా, ఏమైనా చేంజెస్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. మనకి ఎగ్జామ్ ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ని తీసుకున్నాను. ఈ 2 క్వశ్చన్స్లో 3 సినారియోస్ ఉంటాయి. ఎప్పుడు కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అవుతుంది, ఎప్పుడు దాన్ని మనం సపరేట్ కాంట్రాక్ట్ అని అంటాము, బికాజ్ ఇట్ ఈస్ ఎట్ ఏ ఇట్ ఈస్ ఎట్ ఏ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుందని చెప్పేసి. సో ఒక 3 సినారియోస్ ఇక్కడ ఉన్నాయి. ఈ క్వశ్చన్ని మనకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కాంట్రాక్ట్ మోడిఫికేషన్స్ 2 క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. మనకి ఎగ్జామ్లో ఒక 4 మార్క్స్ వరకు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు వస్తే. ఓకే, సో లెట్స్ స్టార్ట్. దానికన్నా ముందు ఒకసారి నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే, జెడ్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక కస్టమర్ తోటి ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయిపోయింది. సో మనకు ఉన్న 5 స్టెప్ మోడల్ టైప్ ప్రకారము ఇది కూడా ఒక కాంట్రాక్ట్ అనుకుందాం. అది మనం ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వలేడు, మనం దానిపైన ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఏంటి అంటే, ఈ జెడ్ లిమిటెడ్ కస్టమర్ తోటి ఏం కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారంటే, మేము మీకు 100 యూనిట్స్ని మేము మీకు సేల్ చేస్తాము, 100 యూనిట్స్ని మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, ఒక్కొక్కటి 1600 రూపీస్ చొప్పున అని చెప్పేసి. అంటే 1600 మల్టిప్లైడ్ బై 100, ఇది 200 అనుకుంటా. 200 యూనిట్స్ని మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 1600 రూపీస్ అని చెప్పేసి కాంట్రాక్ట్లో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. బోత్ పార్టీస్ అగ్రీ అయ్యింది, సైన్ చేసింది. సో మనకు ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ కాంట్రాక్ట్ ఏంటి అంటే, బిగినింగ్ 1st Jan 2019లో ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ 30th June 2019. అంటే 6 months కాంట్రాక్ట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 31st March 2019 అది సెంటర్లో వస్తుంది. ఓకే, అంటే ఇది 2 పీరియడ్స్లో పడుతున్న కాంట్రాక్ట్, ఒక సింగిల్ ఇయర్లోనే పడుతున్న కాంట్రాక్ట్ కాదు. ఒక 3 months ఏమో 1920లో పడుతుంది, ఇంకో 3 months ఏమో 1819లో పడుతుంది, ఒక 3 months ఏమో 1920లో పడుతుంది. ఓకే, సో మల్టీ ఇయర్లో వచ్చేసింది. అయితే బై ద ఎండ్ ఆఫ్ 31st March 2019 అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయి బుక్స్ క్లోజ్ చేసుకున్న టైంకి వాళ్ళు ఒక 100 యూనిట్స్ని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే వాళ్ళు ఒరిజినల్గా కాంట్రాక్ట్ అనుకున్నది ఎంత 200 యూనిట్స్, కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది మాత్రం ఓన్లీ 100 యూనిట్స్. మనకు ఈ స్టాండర్డ్ మొత్తం చదివితే మనకు తెలుస్తుంది, మీరు ఎంతవరకు అయితే మీరు పర్ఫార్మెన్స్ అప్లికేషన్ చేస్తారో, ఎంతవరకు అయితే యు ఆర్ ఎంటైటిల్ టు ద ప్రైస్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంతవరకు మాత్రమే మీరు కాంట్రాక్ట్ని రెవెన్యూని రికగ్నైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సినారియో 1 చూద్దాం. ఇప్పుడు 31st Marchకి వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇంక అడిషనల్గా 50 యూనిట్స్ కావాలి 1400 రూపీస్ చొప్పున అని చెప్పేసి. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ కస్టమర్ ఉన్నాడు కదా, ఈ కస్టమర్ ఒరిజినల్గా మనతో ఎంతగా కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాడంటే 200 యూనిట్స్కి ఎంటర్ అయిపోయాడు. 31st Marchకి వచ్చేసరికి 100 యూనిట్స్ మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసాము, అంటే ఇంకొక 100 యూనిట్స్ ఇవ్వాలి. అతను వచ్చి ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, సార్ మీరు 100 యూనిట్స్ కాదు సార్, 100 ప్లస్ ఇంకొక 50 యూనిట్స్ ఎక్స్ట్రా ఇవ్వండి. అంటే 50 యూనిట్స్కి ఎక్స్ట్రా ఎంత ఇస్తారంటే 50 యూనిట్స్కి ఓన్లీ 1400 మాత్రమే ఇస్తాను అని అంటున్నాడు. అంటే ఇంకా వేరే ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు కాబట్టి, మన ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి కాబట్టి, మేబీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా అంత ఉండవు కాబట్టి కొంచెం డిస్కౌంట్ అడిగి అతను 1400 రూపీస్కి ఇచ్చేసాడు. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే 31st March 2019కి మనం ఆల్రెడీ 100 యూనిట్స్ని మనము ట్రాన్స్ఫర్ చేసేసాము. అంటే 100 యూనిట్స్ మల్టిప్లైడ్ బై ఒక్కొక్క యూనిట్కి మనము ఒరిజినల్గా 1600 రూపీస్ అని అనుకున్నాం. సో 1600 మనకు అది 1,60,000 రూపీస్ని రెవెన్యూగా ఇస్తుంది. మనం అంత రెవెన్యూ బుక్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ ఆలోచించుకుందాం. అంటే 30th June అనుకుందాం. 30th June 2019కి అంటే ఇది నెక్స్ట్ ఇయర్లో పడుతుంది. అప్పుడు మనము 100 యూనిట్స్ ఒరిజినల్గా రిమైనింగ్ ఉన్నాయి కదా, మనం 200 యూనిట్స్కి మనం కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. 100 యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఇంకొక 100 యూనిట్స్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో 100 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 1600 చేస్తాం. సో 1,60,000 అవుతుంది. అడిషనల్గా ఏవైతే 50 యూనిట్స్ అతను అడిగాడో 50 యూనిట్స్ మల్టిప్లైడ్ బై
ఒక్కొక్కటి 1400 రూపీస్ ఆ చొప్పున మనం మల్టిప్లై చేస్తాం. సరే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే అతను ఏవైతే అడిషనల్ యూనిట్స్ అడిగాడో 50 యూనిట్స్ అడిగాడో అదొక సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. దానివల్ల మనకి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్లో రెవెన్యూ మనం ఏదైతే ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తామో ఆ రెవెన్యూ రికగ్నిషన్కి మనం ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది అలాగే ఉండనివ్వని, ఎందుకంటే అదొక సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది కాబట్టి అదొక డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. అది స్టాండర్డ్ ప్రైస్కి లేదు, అదొక డిఫరెంట్ ప్రైస్కి ఉంది, బట్ దానివల్ల ఏం ఇంపాక్ట్ పడదు. సో కమింగ్ టు ద సినారియో 2, సెకండ్ సినారియోకి వచ్చేద్దాం. సెకండ్ సినారియో ఏమంటున్నాడంటే ఎస్ మీరు ఆల్రెడీ 100 యూనిట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకొక 100 యూనిట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. అయితే నేను ఏమంటున్నానంటే ఆ ఒరిజినల్గా అనుకున్న 100 యూనిట్స్ నాకు ఇంకా కావాలనుకుంటున్న 50 యూనిట్స్, మొత్తం 150 యూనిట్స్ని మీరు 1500కే ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. అంటే నేను ఆల్రెడీ కొన్ని గూడ్స్ను సప్లై చేశాను, దానికి రెవెన్యూ కూడా రికగ్నైజ్ చేసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఇంకా ఇవ్వబోయే 100 యూనిట్స్తో పాటు ఇంకొక 50 యూనిట్స్ని కలుపుకొని, అంటే మొత్తం 150 యూనిట్స్ని నాకు మొత్తాన్ని కలిపి 1500కి ఇవ్వండి, అదే నా డిస్కౌంటెడ్ ప్రైస్ లెక్కనే ఒక కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అయిపోయింది. కాకపోతే ఏంటి అంటే ఈ యూనిట్స్ డిస్టింక్ట్ యూనిట్స్ కాబట్టి మనం దీనిలో కాంట్రాక్ట్ మోడిఫికేషన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికగ్నైజేషన్ రెవెన్యూని మనం టచ్ చేయము. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది ఈ 1,60,000ని ఆల్రెడీ ఏదైతే రికగ్నైజ్ చేస్తామో అది అలాగే ఉంటుంది, దాన్ని మనం ఎలాంటి మోడిఫికేషన్ చేయము. ఎందుకంటే ఈ యూనిట్స్ డిఫరెంట్, ఆ యూనిట్స్ డిఫరెన్స్, ఆ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అయిపోయింది, రెవెన్యూ రికగ్నిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఇంకా అన్పర్ఫార్మ్డ్ ఆబ్లిగేషన్కి ప్లస్ ఇంకొక కొత్తగా 50 యూనిట్స్ యాడ్ అయిపోయాయి. మొత్తం కలిపి 150 యూనిట్స్కి 1500 పడుతుంది కాబట్టి దాన్ని మీరు సపరేట్గా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకొని దాన్ని సపరేట్ రెవెన్యూ రికగ్నిషన్ చేయండి. అంతే తప్ప ఈ 1,60,000ని ఎలాగా టచ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ స్టాండర్డ్ చెప్తుంది. సో 150 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1500 సో 2,25,000 మనము నెక్స్ట్ ఇయర్లో అంటే 2019 to 20 పీరియడ్లో ఆర్ 30th జూన్కి రికగ్నైజ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే తేడా ఏం లేదు, ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన రెవెన్యూని మనం ఏం టచ్ చేయము. ఇవి యూనిట్స్ డిఫరెంట్, అవి యూనిట్స్ డిఫరెంట్స్, అవి డిస్టింక్ట్ కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని అలాగే వదిలేస్తాము. సో ఇవి నార్మల్ క్వశ్చన్స్, ఇందులో అంతగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. ఇప్పుడు కేస్ నెంబర్ 3 కాంట్రాక్ట్ మోడిఫికేషన్లో మనకు రియల్ క్రక్స్ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇది డిఫరెంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాము, ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనుకుందాం, లేదంటే ఒక పర్ఫార్మెన్స్ సంబంధించిన ఒక కాంట్రాక్ట్ అనుకుందాం. అందులో మనము ఆ కాంట్రాక్ట్ని 50,000 రూపీస్కి ఎంటర్ అయ్యాం. మనం ఏమనుకున్నామంటే మొత్తం 200 అవర్స్ మనకు పడుతుంది. 200 టెక్నికల్ అవర్స్ అవ్వచ్చు, మాన్యువల్ అవర్స్ అవ్వచ్చు, లేబర్ అవర్స్ అవ్వచ్చు. సో 200 అవర్స్ పడుతుంది. పర్ అవర్కి మనం 250 రూపీస్ చొప్పున, అంటే ఒక 200 మల్టిప్లైడ్ బై 250, 50,000 రూపీస్ని మనము ఒక కస్టమర్ తోటి కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాము. అయితే ఒక 100 అవర్స్ ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది. ఓకే, 100 అవర్స్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే మాకు మొత్తం అనుకున్న 200 అవర్స్ మాకు సరిపోదు, మీరు ఇంకొక 50 అవర్స్ని పెంచండి, అంటే కోటా పెంచండి, మాకు మీ అవసరం ఇంకా ఉంది, మీరు ఇంకా వర్క్ చేయాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ 3 సినారియోస్ ఇచ్చాడు. ఆ 3 సినారియోస్ని చూద్దాం. మనం ఇంతకుముందు క్వశ్చన్లో అది నెంబర్ ఆఫ్ యూనిట్స్, అది డిస్టింక్ట్ యూనిట్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ అవర్స్ మొత్తం ఓవరాల్ కాంట్రాక్ట్లో ఆల్రెడీ 100 అవర్స్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 100 అవర్స్ ఉన్నది, దాంతోపాటు ఇంకా 50 అవర్స్ పెంచారు, అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ 150 అవర్స్ని చేశారు. సో కేస్ నెంబర్ 1 చూద్దాం. అవర్లీ రేట్ బై 200 రూపీస్. అంటే అర్థం ఏంటి, ఒరిజినల్గా మన కాంట్రాక్ట్ పర్ రేటు 250 రూపీస్ ఉంది. అతను ఏమంటున్నాడంటే ఇంకొక 50 గంటలు పెంచండి, 50 గంటలకి మేము 200 రూపీస్ చొప్పున ఇస్తామని చెప్పేసి. సో నెంబర్ ఆఫ్ అవర్స్ కాబట్టి మనం ఏదైతే ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూని మనం ఒకసారి మోడిఫై చేయాల్సిన అవసరం వస్తుంది, అడ్జస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది ఎలా చేస్తామో ఒకసారి చూడండి. మనం ఒరిజినల్గా అనుకుంది ఎంత? ఒరిజినల్గా అనుకుంది 200 అవర్స్ మల్టిప్లైడ్ బై 250 రూపీస్, మొత్తం 50,000. ఇది మనం అనుకున్నాం. ఓకే, అయితే ఆల్రెడీ మన పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీటెడ్. 100 అవర్స్ వర్క్ జరిగిపోయింది,
250 రూపీస్ చొప్పున అంటే 25,000 మనం రెవెన్యూ P&L లో ఆల్రెడీ బుక్ చేసాం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏందో చూద్దాం. ట్విస్ట్ ఏమంటాడంటే మొత్తం కాంట్రాక్ట్ని ఓవరాల్ బేసిస్లో చూసుకుంటే మీరు ఆల్రెడీ 100 అవర్స్ కంప్లీట్ చేశారు. 100 అవర్స్కి 250 రూపీస్ చొప్పున మీరు రికగ్నైజ్ చేసుకున్నారు అంటే ఇది 25,000 అవుతుంది, రైట్? 25,000 రూపీస్ అవుతుంది. ఇంకొక 100 అవర్స్ ఉంది, దానికి 250 రూపీస్ చొప్పున ఇది 25,000. ఇంకా మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కానీ చేయబోతున్నారు ఫ్యూచర్లో, అంటే అది అన్పర్ఫార్మ్డ్ ఆబ్లిగేషన్ అయిపోయింది, ఇది పర్ఫార్మ్డ్ ఆబ్లిగేషన్ అయిపోయింది. దాంతోపాటు ఒక 50 అవర్స్ వాళ్ళు అడిషనల్గా అడిగారు, దట్స్ ఫైన్. దానికి మాత్రం 50 అవర్స్కి మాత్రం దే ఆర్ రెడీ టు పే ఓన్లీ 200 రూపీస్, నాట్ 250 రూపీస్. సో ఓన్లీ 200 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మొత్తం కలిపేసేస్తే మనకు 210, సో 10,000 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం కాంట్రాక్ట్ ఓవరాల్గా మీకు ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే 60,000 రూపీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారంటే 250 అవర్స్ వర్క్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే 60,000 రూపీస్ని మీరు ఛార్జ్ చేస్తారు బై వర్కింగ్ 250 అవర్స్. అంటే పర్ అవర్ మీరు ఆన్ అండ్ యావరేజ్గా అడ్జస్టెడ్గా ఎంత రికగ్నైజ్ చేసుకోవాలి అంటే 60,000 డివైడెడ్ బై 250. సో ₹240. So 240 should be your adjusted hourly rate. కానీ మీరు ఆల్రెడీ 250 రూపీస్ని రికగ్నైజ్ చేస్తారు అంటే రిమైనింగ్ 10 రూపీస్ని ఎక్స్ట్రా చేస్తారు. మీనింగ్ 100 అవర్స్కి మీరు 240 చొప్పునే రికగ్నైజ్ చేయాలి. అంటే 24,000 రూపీస్ మాత్రమే రికగ్నైజ్ చేయాల్సింది. అంటే 25,000 రికగ్నైజ్ చేస్తారు కాబట్టి 1,000ని మీరు రెవెన్యూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1,000 మైనస్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీరు 25,000 రికగ్నైజ్ చేసుకున్నారు మీ P&L కాబట్టి మీరు ఒక 1,000 మైనస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే మళ్ళీ ఇంకా మనము పర్ఫార్మెన్స్ చేయాల్సింది ఎంత ఉంది? 100 + 50, 150 అవర్స్ ఉంది. నేను ఇక్కడ రాయాలి అనుకుంటే 150 అవర్స్ ఉంది. 150 అవర్స్ మల్టిప్లైడ్ బై 240. ఇది మీరు నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైతే మీ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ కంప్లీట్ అవుతుందో 150 మల్టిప్లైడ్ బై 240, సో 36,000ని మీరు ఇక్కడ నెక్స్ట్ ఇయర్లో రికగ్నైజ్ చేస్తారు. అంటే మీరు టోటల్ రెవెన్యూ కరెంట్ ఇయర్లో 24,000. 24 ఎలా అంటే 25,000కి 1,000 మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ప్లస్ 36,000, 36, 40, 60 మొత్తం కలిపి ఓవరాల్గా కాంట్రాక్ట్ వాల్యూ 60,000ని మీరు ఇలా రికగ్నైజ్ చేస్తున్నారు. ఓకే, సో కరెంట్ ఇయర్లో మీరు ఆల్రెడీ 25 బుక్ చేస్తారు కాబట్టి 1,000ని మైనస్ చేస్తారు. ఎప్పుడైతే ఇంకా రిమైనింగ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ కంప్లీట్ చేస్తారో 150 అవర్స్ మల్టిప్లైడ్ బై 240, 36,000ని మీరు రికగ్నైజ్ చేస్తారు. సో అది పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి అర్థం చేసుకుంటే చిన్న లాజికే, బట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అవర్లీ రేట్ ఆఫ్ 200 ఫర్ ద రిమైనింగ్ అవర్స్ అన్నాడు. సో రిమైనింగ్ అవర్స్ అన్నప్పుడు మనము ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్ అని ఇక్కడ రాస్తాను. మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది 100 మల్టిప్లైడ్ బై 250 అంటే 25,000 మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేసాం. కాకపోతే మనం ఎంత చెయ్యాలి అంటే మనం సేమ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. అవర్లీ రేట్ ఫర్ 250 ఫర్ ద రిమైనింగ్ అవర్స్. రిమైనింగ్ అవర్స్ అంటే ఆల్రెడీ 100 మల్టిప్లైడ్ బై 250 మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తాం. 25,000 వాడు టచ్ చేయొద్దు అంటున్నాడు. ప్లస్ ఇంకా రిమైనింగ్ 100 + 50 అవర్స్ ఎక్స్ట్రా 150 అవర్స్ మొత్తానికి వాడు 200 రూపీస్ చొప్పున ఇస్తా అంటున్నాడు. సో 200 చేస్తే 30,000 అవుతుంది. ఇఫ్ మై మ్యాథ్స్ ఈజ్ రైట్, ఇది 55,000 అవుతుంది. అంటే అవర్లీ రేట్ ఎంత అవుతుంది? 55,000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ 250. 100 ఆల్రెడీ చేసాం, ఇంకో 100 చేయాలి, ప్లస్ ఒక 50 అడిగాడు. 250 250
220 రూపీస్ అవుతుంది. సో 220 షుడ్ బి యువర్ యావరేజ్ అడ్జస్టెడ్ రేట్. సో మనము ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది 25,000, కానీ ఇప్పుడు మనం మాడిఫై చేయాల్సింది 100 మల్టిప్లైడ్ బై 220 అంటే 22,000. సో మీరు 3,000ని రెవెన్యూ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఎంతైతే రికగ్నైజ్ చేస్తామో అది ఇంకెంతైతే రికగ్నైజ్ చేయాలో అది మొత్తం టోటల్ కాంట్రాక్ట్ నుంచి మనం ఎంత రాబోతుందో మనం చూస్తాము. ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మనం వర్క్ చేస్తాము అలా చేస్తే పర్ అవర్ రేట్ తెలుస్తుంది. ఆ రేట్కి మాత్రమే మనం రికగ్నైజ్ చేయాలి. కానీ ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది 25,000, రికగ్నైజ్ చేయాల్సింది 22,000. అంటే 3,000 నువ్వు ఎక్కువ P&L రికగ్నైజ్ చేస్తావు కాబట్టి దాన్ని రివర్స్ చేస్తాము, అంటే దాన్ని అడ్జస్ట్ చేస్తామని అర్థం. ఇప్పుడు థర్డ్ దానికి వచ్చేద్దాం. థర్డ్ దానికి ఏమంటాడంటే అవర్లీ రేట్ ఆఫ్ 200 ఫర్ ద ఎంటైర్ 250 అవర్స్ అంటున్నాడు. ఎంటైర్ 250 అవర్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది 100 అవర్స్ మల్టిప్లైడ్ బై 250, 25,000 అవర్స్ మనం రికగ్నైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మొత్తాన్ని కలిపి నాకు 250 ఇస్తాను అంటున్నాడు. అంటే టోటల్ 250 అవర్స్ కంటే ఆల్రెడీ అయిన 100 ప్లస్ రాబోతున్న 100 ప్లస్ అడిగిన 50 మొత్తం 250కి 250 అవర్స్కి 200 చొప్పున అంటే మొత్తం 50,000 అవుతుంది. పర్ అవర్ చూసుకుంటే 50,000 డివైడెడ్ బై 250, సో అది 200 రూపీస్, అంటే అది ఆల్రెడీ పైన ఉంది. సో మనం ఇప్పుడు రికగ్నైజ్ చేయాల్సింది 100 మల్టిప్లైడ్ బై 200, సో 20,000 మాత్రమే రికగ్నైజ్ చేయాలి. కానీ 25,000 రికగ్నైజ్ చేస్తామంటే 5,000 ఎక్స్ట్రా రికగ్నైజ్ చేస్తాం. 5,000ని మనము రెవెన్యూ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అంటే ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన రెవెన్యూ నుంచి తగ్గిస్తాం. P&Lలో డెబిట్ చేస్తాం, అంటే ఆల్రెడీ క్రెడిట్ అయిందని తగ్గించేసేస్తాం. నెక్స్ట్ ఇయర్లో దాన్ని చూపిస్తాం. ఓకే, సో ఇలా ఎప్పుడైతే కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అవుతుందో ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ మనం రికగ్నైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాము. కానీ మోడిఫికేషన్ అవ్వడం వల్ల ఇది స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ కాకుండా ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, అంటే ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ కాదు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, మనం కాంట్రాక్ట్ని మోడిఫై చేస్తాం. మోడిఫై చేయడానికి ఇది వర్కింగ్. సో ఇది న్యూమరికల్గానే అనుకోకండి, ఈ న్యూమరికల్తోనే మన కాన్సెప్ట్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా వచ్చేస్తాయి. సో 4 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఇంకెలాంటి టాపిక్స్ పైన మీకు క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ పైన నేను ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీరు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బీ హ్యాపీ టు మేక్ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.